అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే దేవుడికి నైవేద్యంగా ఈ విధంగా ఉగాది పచ్చడి పెట్టి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మన వాళ్ళకందరికీ ప్రసాదంగా ఇచ్చాము. ఉగాది పచ్చడి మన వాళ్ళు ఏ విధంగా చేశారంటే బెల్లము, వేపపూలు, మామిడి తురుము, ఉప్పు, మిరియాల పొడి, దాంతోపాటు చింతపండు గుజ్జు ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి అయితే తయారు చేశారు. చాలా 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 టేస్టీగా ఉందండి. చాలా బాగుంది, భలే కుదిరిందన్నమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరి నీళ్ళు కూడా అందులోకి వేసామన్నమాట. అంటే టెంకాయ నీళ్ళు వస్తుంది కదా, ఆ నీళ్లు కూడా నీళ్లు పక్కన తీయకుండా ఉగాది పచ్చడి ఏదైతే చేసామో అందులోకి మిక్స్ చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. ఈ రకంగా మన వాళ్ళకి అందరికీ ఇచ్చాము. మన వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు, అందరూ ఇష్టంగా తిన్నారు. ఎవరికైతే రెండోసారి కావాలంటే వాళ్ళు రెండోసారి కూడా ప్రసాదం తీసుకోవచ్చు, అంటే రెండోసారి కూడా కొంతమంది తీసుకొని తిన్నారన్నమాట. ఆ రకంగా కుదిరింది. ఇంకా ఈరోజు మన మంజుల పవర్ ఛానల్లో 3 షార్ట్స్ పెడుతున్నానండి. మామూలుగా 3 పెడతాను, రోజు కూడా పెడతాను అనుకోండి. ఈరోజు 3 కూడా పండగ సందర్భంగానే పండగ ఏ విధంగా చేసుకున్నామనేది షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను. కాకపోతే అక్కడ వాయిస్ ఓవర్ మాత్రం అన్నీ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి మీకు బోర్ కొట్టకుండా బాగుంటుందని నేను అనుకుంటాను. మీకు వీలుండి మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ కొడితే చాలా చాలా సంతోషం అబ్బా. అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి, ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము, మా కుటుంబ సభ్యులు, మన ఆశ్రమవాసులు అందరూ కూడా కోరుకుంటున్నాము. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు వేసుకున్నారు. మన వాళ్ళ కొత్త బట్టలు ఏ విధంగా ఉన్నాయి అనేది కమెంట్లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ మన ఆశ్రమంలో జరిగే పండగ ఏదంటే గంగమ్మ జాతర. గంగమ్మ జాతర ఇప్పుడు మనం గంగమ్మ గుడి కడుతున్నాం కదా, ఇక్కడ గుడి కంప్లీట్ అయిపోతే ఈసారే మనం గంగమ్మ జాతర అయితే ఇక్కడే చేయాలని అనుకున్నాము. కాకపోతే గుడి చిన్నది కాస్త పెద్దది అవుతా ఉంది, అది అమ్మవారి నిర్ణయము. అవునమ్మా, మీరు పెద్దగా కట్టుకోతే అమ్మవారు మీకు చెప్పారనుకోవచ్చు. కాకపోతే ప్లాన్లో మనం వేసిన ప్లాన్లోనే ఆటోమేటిక్గా అది పెద్దదయ్యే అవకాశం వచ్చి పెద్దది అవుతా ఉందండి. ఖర్చు కూడా ఎక్కువే వస్తుంది. కాకపోతే ఏమంటే అమ్మవారి దయతో ఇబ్బంది లేకుండా జరుగుతుందన్నమాట. మన వాళ్ళు కూడా ఒకరిద్దరు ముందుకు వచ్చారు, అమ్మ మేము కూడా మీకు తోడుగా ఉంటాము అన్నట్లుగా. గుడి కట్టడానికి గుడి కట్టడము లేట్ అవుతుంది. అదేవిధంగా అమ్మవారి విగ్రహం తెచ్చిన తర్వాత ధాన్యంలో 40 రోజులు, నీళ్ళలో 40 రోజులు పెట్టిన తర్వాత ప్రతిష్టాపన చేయాలి కాబట్టి లేట్ అవుతుంది కదా. దానికని అన్నీ నిదానంగానే చేసుకుందాం, మంచిగా చేసుకుందాం, బాగా చేసుకుందాం. అమ్మవారి గుడి అయితే 100% కూడా బాగా చాలా బాగా వస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయి, మనందరికీ, మీకి మాకి అందరూ కూడా అని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి.